ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక ఛాన్స్. ప్రపంచం అంతం అయిపోతుందంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు కడప కేటగాళ్ళు. ఏందిక తెలుగులో చెప్పుక మన వాళ్ళు తెలుగులో చెప్తేనే అర్థమయ్యేది. ఏలా ఫ్రెండ్స్, దేశమంతా అల్లోకల్లం అవుతుందంట, లేచిపోతుందంట, దేశం లేదంట. అది దాన్ని చూపించడానికి వచ్చేస్తున్నారు కడప కేటగాళ్ళు. దాన్ని అల్లరిపడి నీకు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. నాటుతానే ఉండు. నాడదాం, ఖచ్చితంగా నాడదాం. మమ్మ చెప్పు. నీకు విషయం చెప్పామనుకో వణుకుతావు. చెప్పకుండా కొనుక్కుతారా? గద్ద వణుకుతావు చెప్పితే. చెప్పురా. ఈరోజు మన రిజల్ట్స్ రా. ఫస్ట్ విఘ్నేష్ కంటే చూడు, విఘ్నేష్ కంటే చూడు. నెంబర్ రేపు 2 3 5 6 7 8 9 10. ఎన్ని వినే 3 వేలు. వాళ్ళ కొడుకుడి ఎగ్జామ్ హాల్లో చూపిమంటే చూపించకుండా కొడుకు ఇషిషి అంటున్నా, ఇషిషి అంటున్నా. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య. రే నువ్వు వాందలో నువ్వు చూసాసింది ఇది ఒకటి ఉంది కదా. నా చూడు నా ఎన్ని పోయినాయిరా? 4 వేలేరా. నాకు హ్యాపీ. తెలియదు నా కొడుకు 4 వేలేరా నీటి. ఒరే తిక్క నా కొడుక, నీ నవ్వేది అందుకు కాదురా. 3 పోయినా దాంట్లో చూసి నాయే 4 పోయినాయి అంటే, నా దాంట్లో చూసి నీ ఎన్ని పోయినాయిరా? నా దాంట్లో చూసి నీ ఎన్ని పోయినాయిరా? ఏం అన్ని పోయినాయా? అన్ని పోయినాయా? వాళ్ళ కొడక అన్ని పాసురా, అన్ని పాసురా. ఇలాంటి కొడుకులను ఏమన్నా తెలుసా? శాతాగాని కొడుకులు. అట్లుంటది మనం మనతోటి. అట్లుంటది మనతోని. దేవుడా నీకు దండం పెడతానైనా, ఇట నా కొడుకులతో నాకు వద్దు నాయన. దయచేసి ఈ ప్రపంచాన్ని అంతం చేసేయి. ఎందుకు దేవుడా ఇట్లాంటి వాళ్ళతో సావాసం చేపిస్తావు? ఇట్లాంటి వాళ్ళతో ప్రపంచమే చెడిపోతుంది. దయచేసి ఈ ప్రపంచాన్ని అంతం చేసేయి. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? ఏతనమా రాదు ఫోన్. ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు. ఏందిరా? ఏం చేసు? టుడే ప్రపంచం అంతం అయిపోతుంది. ప్రపంచం అంతం అయిపోతుంది. ఏం మాట్లాడతానవరా నువ్వు? దేవుడు వాట్సాప్ పెట్టినాడు నాకు. ఎవరికి? నాకు. స్టూడెంట్ గా ఉన్నప్పుడే డైరెక్ట్ గా మెయిన్ కంపెనీ ఫైర్ వాల్ క్రాక్ చేసి హ్యాక్ చేస్తే అదే కంపెనీ సీఈఓ హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ ద డెకేడ్ ఆఫర్ ఇచ్చారు. ఇది రాలే పోయిచ్చా. దా పోదాం, నువ్వు రా. మళ్ళీ నేను ఒక తోక రా, ఒక్క ఛాన్స్ గాడి పోయిద్దాం. హలో బుజ్జి, ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయంట. రే మామ, రే మామ, ఎవరు తెలుసు? ఎవరోడు? నీ ఎక్స్ మామరా. ఎక్స్ మామేంద్రా? అంటే నీ ఎక్స్ లో నాయన. ఎక్క ఈడా. అడే ఉండు వానికి ఇప్పుడు జలకిస్తా చూడు. వాడు మొన్న నన్ను ఏమిచ్చారు స్వామి? నాంగాలి మొత్తమా సేతే నా పాస్ కొట్టేది సపోర్టా? నువ్వు కొట్టింది నేను రా. నువ్వెందుకు కొట్టినవురా? పోయినసారి నీ కూతురు 1 గంటకు రమ్మని నాకు మెసేజ్ పెట్టింది. నేను వచ్చినా, నువ్వు పోలీసు వాళ్ళని పిలిపించి నా ఇప్పుడు వాచిపోయింది చూడు. అమ్మాయిలు నీకు చదివితే సరే ఈరోజు రాత్రి మళ్ళీ వచ్చా, నువ్వు పోలీసు వాళ్ళకి పెట్టి. ఈరోజు రాత్రి మళ్ళీ వచ్చా నీ కూతురు కాడికి. ఇంత ముందన్న ఒక్కటే వాసింది నీకు, ఈసారి ఒళ్ళంతా వాచది. నువ్వు పోలీసు వాళ్ళని పిలిపి. నేను ఇప్పుడు ఈయన కూర్చుంటా, నువ్వు పోలీసు వాళ్ళని పిలిపి. నువ్వు వీడియో ఉండరా? పోలీసులు ఫోన్ చేసి పిలిపి. నువ్వు ఉండరా, నువ్వు పిలిపి పోలీసు వాళ్ళని. మీరిద్దరు మీరిద్దరు కలిసే కదా? కలిసినాం. ఉండరా? ఎందుకురా లేనుకుంటా? తమ్ముడు అరే ఒక్క నిమిషం, పోలీసులు ఫోన్ నెంబర్ చెప్పు. 100 కొట్టన్నా. ఒరే 100 కొడతారా ముందు పోలీసులు ఫోన్? నువ్వు 100 కొట్టు. నీ 100 ఈ 100 ఉంచుకొని ఆ ఫోన్ నెంబర్ ఏదో చెప్పరా ప్లీజ్ రా. రే అన్న 100 కొట్టన్నా.
ఫోన్ లో 1 నుంచి 0 వరకే ఉందిరా, 1 నుంచి 0 వరకే ఉందిరా. 90 వేసినట్టున్నాడు సైకో సాలగాడు. నువ్వు కొట్టన్నా వస్తుంది చెప్పురా కానించి నాయనా. అన్నా ఎందుకు కొట్టావన్నా? నువ్వే కదరా కొట్టమన్నావురా తమ్ముడు. నేను కొట్టుబడింది 1-2-0 అరే అది ముందు చెప్పాలి కదరా నాయన. అంకుల్ అంకుల్ వద్దులేండి అంకుల్ 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 అంకుల్. హలో హలో, పోలీస్ స్టేషన్ మాట్లాడేది? నా పేరు వంశీ, నాది కడప. అదే ఇట్లా మా శివాసరి సత్య అని వాళ్ళ కూతురు పాప ఉంది, బల్లి ఉంటుంది తెల్లగా పిల్ల, దాన్ని గోకుదాం అనుకుంటాను ఈరోజు రాత్రి. నువ్వు వచ్చేవన్నా పిక్తావనది. అవునా, ఓకే ఓకే, లవ్ యూ, బై, టేక్ కేర్. రాత్రి ఊరికి వచ్చారా? పోరా కొడక, మా అమ్మ కొంప మీదకి వచ్చారా? మా అమ్మ నేను చాలా అమ్మాయికి ఉంది, ప్లీజ్ మమ్మల్ని వదిలిపెట్టి దిగినట్లే గాలికి ఒక ఛాన్స్ కడిగి పోదా. ఉండు. నమస్తే బా మైజునా, ఏం కథ? ఈరోజు రాత్రి మళ్ళీ ఎవరో ఇంటికి పోతున్నా, ఏమన్నా గోడ దుంకేదానికి సలహాలు ఇబ్బా నువ్వు. నాయన సలహాలు తెలుదురా నాయన, పిల్లలు కూడా పుట్టినా నాకు ఇప్పుడు యాడ్ చెప్తున్నావు. ఏం మాట్లాడుతున్నావురా సుమ్మి? ఆయన మనకన్నా పెద్ద అయినారా, కొంచెం గౌరవం మీరా. అందుకే సలహాలు అడుగుతానా బి తమ్ముడు. సలహాలు? ఆయన ఎన్ని గోడలు దుంకింటాడు. నన్ను దుంకలే, నిజం చెప్పు. ఇప్పుడు దుంకినాం అనుకో, కానీ ఈ స్క్రిప్ట్ అన్న డైరెక్టర్ గారు ఏమన్నా కట్ చేసి చెప్తాం. నిజాయితీగా మాట్లాడు. వద్దురా వద్దురా అన్నట్టు వద్దా? సరే పోనీలే. నువ్వు గమ్మునురా. బాగుందా? వద్దురా. బాగా అంతా ఏషియన్ పెయింట్ మహిమలుగా. మేడం సారీ మేడం, మనకి కొంచెం చిప్పు దొబ్బింది అనమాట. కాదు మేడం, రేపు అన్నాడు మళ్ళీ ఎవరు బ్రేకప్ చెప్తుంది అనుకుంటా. మీ నెంబర్ ఏమన్నా సార్? ఉరి ఏం మాట్లాడుతున్నావురా? పక్కన రొట్టెగాడు ఏస్తాడు నిన్ను. వాంతో మాట్లాడాలా? నువ్వు విట్టారా? వాంతో ఎందుకురా? ఉండు, నువ్వు విట్టారా? కాదురా, ఏమనంటే హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రొట్టె అంటూ, జొన్న రొట్టె గోధుమ రొట్టెనాను. ఈ రొట్టె నీకేం పని? మనిషి పెట్టుకో. నీకు పెట్టినా పెద్ద పట్రా. ఏం రా నువ్వు భయం లేకుండా? నేను ఎవరో తెలుసురా? ఎవరికైతే నువ్వు 2 రోజులు ఉంటే 2 రోజులు ఉంటే ప్రపంచం అంతం అయిపోతుంది. నీకు తెలుసులే. మర్యాదకు మాట్లాడితే సరిపోయాను. కాదు మే, నువ్వు ప్లేస్ కబ్జా చేసావు, అది నాదేమే. నాదే రాజ్యం. వీడు పిలిచానని వచ్చా, నువ్వు గమని ఎత్తావు, నేనే ఫుల్ యాంకర్ అనుకున్నావు. నేనున్నా నీకు మళ్ళా అతి దిగావు నీ అక్క. ఈ పొద్దున ఉండేది రేపమన్నాడు పోతుంది రామా. నువ్వు నేను మహేష్ అన్న స్వామి, నువ్వు దెంగ ఊకుంటే సాలేరా నైనా. అందరం పైకి. కరెక్ట్ రా. నువ్వు దెంగ ఊకుంటే సాలేరా నైనా. నువ్వెందుకు పోరా నైనా, నీ పంచాయతీ నువ్వు చూసుకోపో. ఈ మెసేజ్ చదివి వినిపిదా వానికి, ఇది చదివి వినిపి వానికి తెలుస్తుంది. వాళ్ళకు మెసేజ్ వచ్చింది, అదే పట్టుకొని ఎగురుతున్నావురా. వాళ్ళకి చదివి వినిపిను. ఈ మెసేజ్ 15 మందికి పంపించుకుంటే 2 రోజుల్లో ప్రపంచం అంతా పోతుంది. ఏమనుకుంటున్నావు ఇది? ఫార్వర్డ్ మెసేజ్ రా కొడకారే. ఫార్వర్డ్ మెసేజ్ రా కొడకారే. నేను ఫార్వర్డ్ చేయలేరా? అందరితో కొడుచుకునే కదరా నేను ఫార్వర్డ్ చేయలేరా? రొట్టె కట్టెలు 2 days 2 రోజులు ఉంటే ప్రపంచం అంతా అయిపోతుంది. నేను ఎవరికి ఫార్వర్డ్ చేయలేదు. నిజం, మీరు కూడా పోతారు లైక్ కొట్టకుంటే. పోండి నా కొడకారే. రొట్టె నువ్వు నాకు సపోర్ట్ రా. రొట్టె నువ్వు ఎందుకు రా? రొట్టె కాదు రా, నువ్వు నన్ను ఎంత మందితో కొడిచావురా? నన్ను ఎందుకు కొట్టారు? ప్రపంచం పోతుంది రా. మేడం దండం పెట్టు. నేను పెట్టను, ఆమె కూడా పోతుంది. మేడం దండం పెట్టు. నేను పెట్టను రా. దండం పెట్టరా ఫస్ట్. నేను పెట్టను. దండం పెట్ట 2 రోజులు దండం పెట్టేది. దండం పెడతారా? రేపే పోయినట్టు చూడు స్వామి, మళ్ళీ మెసేజ్ పంపి నీకు దండం పెడతా ప్లీజ్. హంబుల్ రిక్వెస్ట్. సార్
చట్టానికి ధర్మానికి ఈ సమయంలో వీళ్ళిద్దరే సార్ అమ్మాయిలని కూడా చూడకుండా ఇంటికి వచ్చి అల్లరల్లరగా మాట్లాడి అందరినీ కామెంట్ చేస్తున్నారు సార్. ఇదో వీడు వాడికి ఫ్రెండ్ సార్, వీళ్ళిద్దరు సార్ నాకు తెలియదు సార్. చిన్న పెద్ద లేకుండా ఏయ్, ఏం భయపడకండి, రెండే రోజులు అందరం పోతాం. 2 days. బొట్టు వీటి పిలిచాలా రా. స్కిట్ అయిపోయిందని ఈ రొట్టె సార్ చెప్పేదాకా నాకు అర్థం కాలేదు. ఏంటికి అర్థం కదా మూలం మడుగుడ్డి దోమలు కుర్తాయలేదు కూడా అర్థం కాదు. స్కిట్ గురించి మాట్లాడదామా? మాట్లాడు. స్కిట్ చాలా బాగా అనిపించింది. సో మేమైతే చాలా బాగా చేసాం. ఏం చేసినాడు? నిద్రపోనే సరిపోయింది. మన జడ్జ్ గారిని అడుగుదాం. సార్ మీకు ఎలా అనిపించింది స్కిట్? కడప కేటుగాళ్ళు, నిజంగా మీరు కేటుగాలు అబ్బా. డీజేటీలతో ఎక్కడికి వెళ్ళింది స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్ కూడా వేరే లెవెల్లో ఉంది. నాకైతే చాలా బాగా కడుపు నొప్పించింది. అద్దరు కొట్టేశారు. బట్ ఏంటంటే చిన్న మెసేజ్, ఈ ఫేక్ మెసేజ్ ఫార్వర్డ్ని అస్సలు మీరు ఎంకరేజ్ చేయండి, ఓకేనా? ఇంకొకటి వంశీ, నాకు గోడలు దుంకే అలవాటు లేదు, దుంకను కూడా. నాకు పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు కూడా. సో ఇప్పుడు దుంకే ఓపిక కూడా నాకు లేదు. మీరు కూడా దుంకద్దండి, పద్ధతిగా పెళ్లి చేసుకోండి, సరేనా? సూపర్, స్క్రిప్ట్ చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ మహేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సరే లెక్క అడివి నిద్రపోకాడా బాగా చల్లగా నిద్రపో, ఫ్యాన్ బాగా. ఏనా మీరు పోరా దీన్ని కట్టి ఆడి పోలే అండ్రైనా ఇంత బాగా స్కిట్ వేసారు. ఇంకేడ కథలే ఇంకా ఒకటి చేసి ఇంకో పేరు సంపాదించామని యాడికిరా మీరు?